ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఏది ఏమైనా ఆ ముసలాయన మీ మమ్మీ ఎలిజబెత్ గారికి భర్త అంటే మీకు తండ్రి. తండ్రిని పట్టుకుని అంత మాట అనకూడదు. అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి. ఎవడో ముక్కు మోహన్ తెలియనివాడు నాకు తండ్రి ఏమిటి? ఏదో ఆ ఎలిజబెత్ అదృష్టం కొద్దీ ఈ రోజు కూతురుగా దొరికింది. అంత మాత్రాన దిక్కు మొక్కులే నా బికారువాడు నాకు తండ్రి అవుతాడా? అది నిజమే. అయినా లాయర్ గారు చెప్పిన తర్వాత ఇంట్లో ఉంచుకొని తండ్రిలా చూసుకోవాలి కదా పరమేశ్వర. అంతకన్నా మీరు మాత్రం ఏం చేయగలరు? కరెక్టే. ఆ ముసలాడు చచ్చే వరకు ఏమీ చేయలేను. చావాలి, తొందరగా చావాలి. అమ్మాయి రోజీ, 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 నిన్నేనమ్మా, ఒకసారి ఇలా రా. ఏమిటమ్మా అక్కడే నిలబడిపోయావు? నా లాయర్ గారు వచ్చారు, నీతో కొంచెం మాట్లాడాలి. రా, వచ్చి కూర్చోమ్మా. మీరు అలా కూర్చోండి లాయర్ గారు. అలాగే సార్. వీరు అబ్రహాం గారని నమస్తే. లీడింగ్ లాయరు. అలా చూస్తూ నిలబడ్డావేమిటి? లాయర్ గారిని కనీసం విష్ చెయ్యి. నమస్తే. నమస్తే. మా అమ్మాయి రోజీ, రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రొప్రైటరీస్ కమ్ చైర్పర్సన్. మీకు తెలిసే ఉంటుంది. పరిచయం లేదు కానీ మేడం గారి గురించి నాకు బాగా తెలుసు. చాలా డైనమిక్ అని, ఆవిడతో పోటీపడి గెలవడం చాలా కష్టమని బిజినెస్ సర్కిల్లో గొప్పగా చెప్పుకుంటారు. అవును, మా అమ్మాయి అంత పవర్ఫుల్. ఇక మనం పాయింట్లోకి వచ్చేద్దామా? షూర్ షూర్. అమ్మాయి రోజీ, ఎలిజబెత్ చనిపోతూ ఈ ఆస్తి అంతా నీ పేరు రాసింది కదూ. ఒక్కసారి ఆ డాక్యుమెంట్స్ పట్టరా అమ్మా, లాయర్ గారు చూస్తానంటున్నారు. ఆ డాక్యుమెంట్స్ ఏవి నా దగ్గర లేవు. మా లాయర్ దగ్గర ఉంటాయి. ఆ వ్యవహారాలన్నీ అతనే చూసుకుంటాడు. ఒరిజినల్ లేకపోయినా పర్వాలేదు, డూప్లికేట్ కాపీస్ ఉన్నా పట్రా. ఏమీ లేవు. మరి ఎలాగమ్మా? రోజు నీతో గొడవ పడుతూనే ఉన్నాను. ఈ ఆస్తి విషయం అటో ఇటో తేలిపోతే నీకు నాకు కూడా మనశ్శాంతి ఉంటుంది. అందుకే లాయర్ గారిని పని కట్టుకుని మరీ తీసుకొచ్చాను. దానికి నేనేం చెయ్యాలి? పోనీ డ్రైవర్ను పంపించి కాగితాలు ఒకసారి తెప్పించు. అవసరం లేదు. అయినా ఆ డాక్యుమెంట్స్ లో ఆస్తి మొత్తం నా పేరున రాస్తున్నట్టు క్లియర్ గా ఉంది. ఇప్పుడున్న ఆస్తి అంతా నేను కష్టపడి సంపాదించింది. దీని మీద ఎవరికి హక్కు లేదు. ఏమిటో అనుకున్నాను. మీ అమ్మాయి గారు చాలా గట్టివారే. లాయర్లకే లా నేర్పేలా ఉన్నారు. చూడండి, విలియమ్స్ గారు చనిపోయారు అనుకొని ఎలిజబెత్ గారు ఆస్తంతా మీ పేరున రాశారు. అందులో అనుమానమేమీ లేదు. కానీ ఇప్పుడు ఆయన తిరిగి వచ్చారు కనుక ఆస్తి మీద ఆయనకి పూర్తి హక్కు ఉంటుంది. ఇక మీ సంపాదన అంటారా? మీకంటూ ఆస్తిపాస్తులు ఏమీ లేవు. విలియమ్స్ గారు ఆస్తిని డెవలప్ చేశారు అంటే ఆయన ఆస్తి లేనిదే మీ సంపాదన లేదన్నమాట. అమ్మాయి, లాయర్ గారు చెప్తుంది అర్థం అవుతుందా? మీరు చెప్పండి లాయర్ గారు. విలియమ్స్ గారు ఆస్తిని మీరు డెవలప్ చేశారు కనుక అసలు ఆ రోజుల్లో ఆ ఆస్తి ఎంత, ఈ రోజుల్లో ఆ ఆస్తి ఎంత విలువ చేస్తుంది, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది,
మీకన్నా సక్రమంగా ఆస్తిని ఉపయోగిస్తే ఇంకెన్ని రెట్లు డెవలప్ అయ్యేది, ఆ రకంగా ఈయన మీ వల్ల ఎంత నష్టపోయింది, ఇలా లెక్కలు కొలతలు వేసి దాన్ని బట్టి ఈయన వాటా ఎంత అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. అంచేత మీరు నా ఆస్తి నా సంపాదన అన్న విషయం మర్చిపోండి. అసలు మనం వాళ్ళ డాక్యుమెంట్స్ చూడాల్సిన అవసరం కూడా లేదండి. అవి వాళ్ళ దగ్గరే ఉంచుకోమనండి. రేపు మనం కోర్టులో కేసు వేస్తే వాళ్ళ లాయరే ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి కోర్టులో సమర్పించుకుంటారు. అంటే మనం కోర్టుకి ఎక్కితే గాని ఈ విషయం తేలదంటారు. ఆ మాట మళ్ళీ చెప్పాలండి. వెంటనే కోర్టులో కేసు వేసేద్దాం. సరే, మీరు చెప్పాక కాదనేది ఏముంది. కాగితాలు రెడీ చేయండి. 2 రోజుల్లో మొత్తం రెడీగా ఉంటాయి. మరి నేను వెళ్ళరాను? మంచిది. ఇంకేమన్నా వివరాలు కావాలంటే ఫోన్ చెయ్యండి. నేనే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. మనం ఇంకెక్కడన్నా కూర్చొని మాట్లాడుకుందాం. అలాగేనండి, ఉంటాను మరి. మంచిది. హలో, నేను రోజీని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం, ఏమిటిలా సడన్ గా ఫోన్ చేశారు? చెయ్యాల్సి వచ్చింది కాబట్టి చేశాను. ఏమైందండి? ఆ ముసలాడు ఒక లాయర్ని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగితే మీ దగ్గర ఉన్నాయని చెప్పేశాను. ప్రాపర్టీ డెవలప్ చేసింది నేనే అయినా అసలు ఆస్తి ముసలాడిది కాబట్టి అందులో కూడా ముసలాడికి వాటా వస్తుందని ఆ లాయర్ బెదిరిస్తున్నాడు. ముసలాడు కేసు వేసేలా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఫోన్ చేశాను. ఆ లాయర్ గారు చెప్పింది నిజమే మేడం. మీరు డెవలప్ చేసింది విలియమ్స్ గారి ప్రాపర్టీయే కనుక క్లెయిమ్ చేస్తే అందులో కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లాయర్ గారు చెప్పింది నిజమే మేడం. మీరు డెవలప్ చేసింది విలియమ్స్ గారి ప్రాపర్టీయే కనుక క్లెయిమ్ చేస్తే అందులో కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి లిటిగేషన్స్ ఉంటాయని కోర్టుకి ఎక్కకుండా ముసలాయిని జాగ్రత్తగా మేనేజ్ చేయమని మీకు ముందే చెప్పాను. మీరు నా సలహా పెద్దగా పట్టించుకున్నట్లేదు. అందుకే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. లాయర్ గారు, నేను మిమ్మల్ని లాయర్గా పెట్టుకున్నది అవసరమైనప్పుడు సలహాలు ఇవ్వడానికి, అంతేగాని నా తప్పుల్ని ఎత్తి చూపించడానికి కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. విలియమ్స్ గారు కోర్టుకెళ్తే మనం చేయగలిగేదేమీ లేదు. ఆస్తిలో ఎంత వాటా అతనికి వెళుతుంది అన్నది పక్కన పెట్టండి. కోర్టులో కేసు అంత తేలిగ్గా సెటిల్ అవ్వదు. కొన్నాళ్ల పాటు నలుగుతూనే ఉంటుంది. అది సెటిల్ అయ్యే వరకు మీకు ఆస్తి మీద పూర్తి హక్కు ఉండదు. విలియమ్స్ గారిని కాదంటానికి కుదరదు. నేను చెప్పేది ఏమిటంటే, ఆయనకు ఎలాగో వయసు అయిపోయింది, ఇంకెంతో కాలం బతకరు. అందుకని ఆయనతో మంచిగా ఉంటూ కోర్టుకి ఎక్కకుండా చూసుకోండి. తర్వాత మీ ఇష్టం. ఆ, సరే. అవును, ఆ ముసలాడు ఇంకెంతో కాలం బతకడు. హలో, రంగాస్కి స్పీకింగ్. నేను ఆండాళ్ళను పరమేశ్వరా. వాట్ సర్ప్రైజ్! ఏమిటి మీరు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? హాట్ న్యూస్ ఉంది పరమేశ్వరా. అది మీకు చెప్తే గానీ నాకు నిద్ర పట్టేలా లేదు, అందుకని ఫోన్ చేశాను. నువ్వలా అంటే తాగిన మత్తు దిగిపోతుంది. ఏమిటో తొందరగా చెప్పు. తాడింతన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాడని సామెత విన్నారు కదా. ఇప్పుడు రోజీ పరిస్థితి కూడా అలాగే అయింది. నిజంగా? చెప్పదలుచుకునేదేదో క్లియర్గా చెప్పు, లేకపోతే నాకు నిద్ర పట్టదు. చెప్పడానికే ఫోన్ చేశాను పరమేశ్వరా. రోజీ ఇంటికి వచ్చిన ముసలాడు రోజీకి మొట్టికాయలు పెడుతున్నాడు. అందరి నోళ్లు కొట్టి సంపాదించిందంతా ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాడు. విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. రోజీ నెత్తి నోరు బాదుకుంటోంది. అచ్చా, ఎంత మంచి వార్త చెప్పావు.
ఫారిన్ విస్కీ తాగినంత ఆనందంగా ఉంది. ఆ ఇంకా ఏం జరిగింది? ఏముంది, మనకి కప్పు కాఫీ ఇవ్వడానికి గిలగిల్లాడిపోయేది కదా. ఇప్పుడు ఆ ముసలాడు డబ్బడుగుతుంటే మింగలేక కక్కలేక చస్తోంది. ఇంతకీ ఆ ముసలాడు ఎవరో తెలిసిందా? తెలియకేం పరమేశ్వరా, చచ్చిపోయిన ఎలిజబెత్ మొగుడు విలియమ్సే. అందుకే ఈ ఆస్తి అంతా నాది, ఎక్కువ మాట్లాడితే కోర్టుకు ఎక్కుతాను అంటున్నట్ట. ఎలిజబెత్ భర్త అంటే రోజీకి తండ్రేగా. తండ్రే అవుతాడు పరమేశ్వరా. అయినా తండ్రి అనే గౌరవం కూడా లేకుండా ముసలాడు ముసలాడు అంటుంది. అక్కడికి ఈవిడేదో 16 ఏళ్ల పడుచు పిల్ల అయినట్టు. జుట్టుకి నల్ల రంగు వేసుకోగానే వయసు వెనక్కి వెళ్ళిపోతుందా ఆవిడ పిచ్చిగాని. అయినా తల్లి ఆస్తి అనుభవించడానికి మనసు ఒప్పుకుంది గాని తల్లి మొగుడిని తండ్రి అనడానికి మాత్రం ఈవిడ గారు మనసు ఒప్పుకోవడం లేదు. ఆ ముసలాడు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తోంది. ఈవిడ వరస చూస్తుంటే ఆస్తి కోసం ఏదో ఒక రోజు ఆ ముసలాన్ని చంపేసేలా ఉంది. కరెక్ట్ గా చెప్పావు. చంపేసినా చంపేస్తుంది, అందులో డౌటే లేదు. ఇంతకీ ఈ విషయం మన క్లబ్ మెంబర్స్ అందరికీ చెప్పావా? ఇంకా లేదు పరమేశ్వరా, ముందుగా మీకే చెప్తున్నాను. అలాగా, అయితే ఇంటర్నెట్ లెవెల్లో ఈ విషయం అందరికీ చెప్పేస్తాను. హలో మిసెస్ ప్రభావతి, మిసెస్ రోజీ విషయం తెలిసిందా? ఉమ్, నోకాలు హాయ్, టిఫిన్ పెట్టు. ఏటెత్తమంటారు? రొట్టు ముక్కలా బిస్కెట్లా? అవి రోజు తిని తిని నాలుగు చచ్చుబడిపోయింది. మీ అమ్మగారికి టిఫిన్ ఏం చేశావు? ఇడ్లీ ఉప్మా చేశానండి. నాకు ఈ ఇడ్లీలు చూస్తుంటే రోజు నేను వేసుకునే టాబ్లెట్లు గుర్తొస్తున్నాయి. ఈ ఉప్మా చూస్తుంటేనేమో పేస్ట్ గుర్తుకొస్తుంది. పోనీ తమరికి ఏటి కావాలో చెప్పండి, రేపటి నుంచి అదే చేసేడతాను. నోకాలో నీకు ఇడ్లీ ఉప్మా తప్ప ఇంకేం చేయటం రాదా? ఎందుకు చేత కదండి, మినపప్పు మెత్తగా రుబ్బి మిరపకాయ ముక్కలు మిరియాలు వేసి వడలు చేశాను అంతే. అన్న పూసినాగా మెత్తగా ఉంటాయి అనుకోండి. ఒక పాలు తిన్నారంతే రోజు అయ్యే కావాలంటారు. మా మామ ఎప్పుడు ఆ హోటల్లో వాడుకు కూడా నీలాగే చేయటం చేత కాదే నూకాలు అని అంతుండేవాడు. అలాగా, హాయ్, మరి పెసరట్టు చేయటం రాదా? ఓలమ్మ ఎంత మాట అనేసినారు. అల్లం జీలకర్రేసి నేత్తో పెసరట్టు వేసాను అంతే. సచ్చుపడిపోయిన నాలుగులు పుచ్చుపడిపోయిన నాలుగులు లెగిసి రావాల్సిందే. నానేసిన పెసరట్టు తిని కాశీలో ఉన్న అన్నపూర్ణమ్మ తల్లికి కూడా నీలాగా పెసరట్టు వేయడం చేత కాదే అని మురిసిపోతుండేవాడు మా మామ. అంటే మీ మామకే గాని మాకేం చేసి పెట్టవా? చేయడానికి నాకేటి బాబు, కానీ మా అమ్మగారు ఒప్పుకోరు. నూనె నెయ్యి తింటే ఒంట్లో కొవ్వు పెరిగిపోద్దంతా, అలాంటి ఏటి చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చినారు. అందుకని చేయట్లేదు. అయినా మనం అనుకుంటాం కానీ నూనె నెయ్యి తినకపోయినా ఎక్కే కొవ్వు ఎట్టాగా ఎక్కుద్ది కొందరికి. నూకాలు అల్లం చట్నీ వేయమంటారా? వేసిన కారపొడి చాలు. ముందా కబుర్లు ఆపి లోపలికి వెళ్ళి పని చూసుకో పో. అంతేగానండి. పొలము అదేమిటమ్మాయి అలా పంపించేశావు? కాఫీ తెమ్మని చెబుదాం అనుకున్నాను. ఇప్పుడంటే టీలు కానీ మా రోజుల్లో కాఫీలే. ఆ రోజుల్లో ఎలిజబెత్ పెట్టిన కాఫీ తాగితే ప్రాణం లేచి వచ్చేది. ఎలిజబెత్ నీకు నేర్పే ఉంటుంది. ఏది, నీ చేత్తో స్ట్రాంగ్గా ఓ కప్పు కాఫీ పట్టరా. నేనేదో కాని మాట అన్నట్టు అలా చూస్తావేమిటమ్మాయి? ఎవరో చేత్తో చేసిన కాఫీ తాగటం వేరు, ఎంతో ప్రేమతో కూతురు తన చేత్తో కలిపిచ్చిన కాఫీ తాగటం వేరు. అబ్బో, ఆ రుచే వేరుగా ఉంటుంది. మళ్ళీ నీకు లేట్ అవుతుంది అనుకుంటాను. త్వరగా తీసుకురామ్మా, నాకు బయటికి పోవాల్సిన పని ఉంది. నీ చేతి కాఫీ తాగేసి పెడతాను. నేనిప్పుడు లాయర్ దగ్గరికి వెళ్తున్నానమ్మా. అదేమిటమ్మాయి, హోటల్ సర్వర్లో అలా టేబుల్ మీద పెట్టాడుతావు? తీసుకో డాడీ అనొచ్చుగా. డాడీనా? నువ్వు నాకు డాడీ ఏమిటి? ఎలిజబెత్ మమ్మీ అయితే నేను డాడీనే కదమ్మా.
ఏది ఓసారి డాడీ అని పిలువు. నువ్వెవరో కూడా నాకు తెలీదు, నిన్ను డాడీ అని పిలవడం ఏమిటి? నాన్ సెన్స్. నాన్ సెన్సో న్యూసెన్సో తప్పదు కదమ్మా. రేపు కోర్టులో కేసు చేయలేక వీలునామా తిరగ రాయాలి కదా, అందులో డాటర్ ఆఫ్ విలియమ్స్ అని రాయాలి కదా. నీ మనసులో లేకపోయినా కాగితాల మీదైనా మనం తండ్రి కూతుళ్ళమే కదా. అందుకని ఒకసారి డాడీ అని పిలవాలి కదా. కూతురు డాడీ అని ప్రేమగా పిలిస్తే చర్చి గంటల్లో ఆ పిలుపు ఎంతో మధురంగా ఉంటుందమ్మా. నీ మనవడు నిన్ను గ్రాని అని పిలుస్తుంటే ఎంత పొంగిపోతుంటావు. ఆ ఆనందం నాకు దక్కనివ్వమ్మా. ఏది ఒక్కసారి డాడీ అని పిలువు. డాడీ. ఏది మళ్ళీ ఒక్కసారి డాడీ అని పిలువు. డాడీ. సరిగ్గా వినపడటం లేదు, మళ్ళీ ఒక్కసారి పిలువమ్మా. డాడీ డాడీ డాడీ. చాలా. ఆహా, కాఫీ కన్నా కమ్మగా ఉందమ్మా పిలుపు. ఇక నుంచి అలాగే పిలుస్తుండమ్మా. అమ్మా రోజీ, ఆఫీస్కి వెళుతున్నావా? అవును. ఎవరో సంపాదిస్తుంటే ఇంట్లో తేరగా తిని కూర్చోలేం కదా. డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి, పని చెయ్యాలి. అలాగమ్మా, నాకు తెలియదులే. సరే కానీ నేను లాయర్ దగ్గరికి వెళ్ళి రావాలి. సిటీ బస్సు నెంబర్లు అవి నాకు తెలియవు. ఆటోలో వెళ్ళాలంటే ఒకటే కుదుపురు. అందుకని నీ కారు తీసుకొని వెళ్తాను. పని అయిపోగానే ఆఫీస్కు పంపిస్తాలే అమ్మా. నువ్వు నా కార్ తీసుకెళ్తే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? నీకు కార్లకేం కొదవమ్మా, బయట చాలా ఉన్నాయి. అందులో ఏదో ఒకటి తీసుకెళ్ళు. ఇక నేను బయలుదేరుతాను. వస్తానమ్మా.